రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత వెంటాడుతోంది. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వాహనదారులకు చిరెత్తేలా చేస్తోంది. పెట్రోల్ బంక్ యజమానులు సిండికేట్ గా మారి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఓవైపు అధికారులు కొరత లేదు అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. ఇక 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే అటు కేంద్రం డీజిల్ పెట్రోల్ ధరలను పెంచుతారన్న ప్రచారంతోనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న టాక్ కూడా ఒకవైపు వినిపిస్తుంది. దీనిపైన కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చినా పెట్రోల్ డీజిల్ కొరత మాత్రం తీరడం లేదు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు, అండ్ అదే విధంగా బీజేపీ నుంచి మహేష్ నామాని గారు జాయిన్ అయ్యారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. శ్రీనివాసరావు గారు, సో మీరు చెప్పండి, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో సిచ్యువేషన్ చూస్తున్నా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏంటి, నిజంగానే పెట్రోల్ కి సంబంధించి నిజమైన కొరత ఉందా, లేదంటే మనమే ఇలా కృత్రిమ కొరతని సృష్టించి క్రైసిస్ క్రియేట్ చేస్తున్నారా? ఏంటి, ఏమనుకోవచ్చు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఈటీవీ వీక్షకులకు అందరికి కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్. పెట్రోల్ డీజిల్ కొరత అనేది మనం గతంలో మీ టీవీలోనే 2-3 సార్లు డిబేట్లు మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు కొంత సంక్షోభం ఏర్పడ్డది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే 10 రూపాయల దాన్ని పంపించిండ్రో దానివల్ల కొంత సర్దుకొని కొంతకాలంగా సాఫీగా సాగుతూ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే బల్క్ డీజిల్ రేటు 95 రూపాయల సాధారణ డీజిల్ రేటు కంటే అది 109, అక్కడి నుంచి 152 వరకు వెళ్ళింది బల్క్ డీజిల్ రేటు. బల్క్ డీజిల్ రేటు భారీ ఎత్తున పెరగడం వల్ల ఈ బల్క్ డీజిల్ పర్చేజర్స్ కూడా చాలా మంది బంక్స్ లోకి వచ్చి తీసుకుంటున్నారు. దీన్ని ఏదో ఇండైరెక్ట్ గా చేస్తున్నారు పెట్రోల్ వీళ్ళు అని చెప్పి ఒక అభియోగం ఉన్నది. దీని వల్ల కొంత కృత్రిమమైనటువంటి కొరత ఏర్పడ్డదని అధికారులు దీని గురించి అనాలిసిస్ చేస్తున్నటువంటి హైయర్ అఫీషియల్స్ అంతా చెప్తున్నటువంటి విషయం. ఏదైనటువంటికి కేంద్ర ప్రభుత్వము ఎప్పుడైతే మీకు అంతర్జాతీయ మార్కెట్లో కేవలం $70 $50 బ్యారెల్ ధర ఉన్నప్పుడు వాళ్ళు రేటు తగ్గించలేదు. $107 $109 ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో 71 రూపాయకి 55 రూపాయలకు డీజిల్ ధరని పెంచి ప్రజలకు సబ్సిడీ ఇచ్చి ఆయిల్ కంపెనీస్ కు బాండ్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ఏదైతే ధర తగ్గుతున్నా కూడా ప్రజల మీద భారం మోపుతూ పెట్రోల్ డీజిల్ ని కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఎంచుకొని దీని ద్వారా లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వం అనేది చేసుకుంది. మరి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు పెట్రోల్ ధర పెంచకుండా చేయాలి. మొన్న 10 రూపాయలు అనేది ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఇప్పుడు అందరి యొక్క అనుమానం ఏంటంటే రేపటి రోజు వీళ్ళు ఇదే దాని మీద ఉంచుతారా, లేక మళ్ళీ ఇది చేస్తారా అనేది దీంట్లో ఉన్నటువంటి అభియోగం. మళ్ళీ రేపు ఎన్నికలు కాగానే పెట్రోల్ ధర పెరుగుతుంది, అందుకోసం అందరూ కూడా ఆతృతపడి పెట్రోల్ నిల్వలు పెంచుకుంటున్నారు అనేది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. హలో, అంటే బంక్ సిండికేట్స్ ఉన్నారన్న రూమర్స్ ఏం చెప్తారు, నమ్ముతున్నారా? బంక్ సిండికేట్స్ బల్క్ డీజిల్ వాళ్ళు 152 రూపీస్ పోయిందండి. ఇవాళ 152 రూపీస్ పోయింది. కాబట్టి దానివల్ల ఏదో కొంత బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు అనేది అభియోగం. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ నోటు మన పేపర్ లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసిండ్రు. వాడు అట్లాంటిది ఏం లేదు, పూర్తి పర్యవేక్షణ చేస్తున్నాం. ఏ బంకుకు ఎంత డీజిల్ పోతుంది, మొన్న ఈ పెరిగిన 3 రోజుల నుంచి 18,000 లీటర్ల నుంచి ఎంత తగ్గింది, మళ్ళా ఏ ప్రపోర్షనేట్ లో అయితే రిక్వైర్మెంట్ పెరిగిందో అదే ప్రపోర్షనేట్ లో సప్లై కూడా పెంచాం. తర్వాత ఇప్పుడు రిక్వైర్మెంట్ కూడా తగ్గింది, 11,000 ఆయనకు వచ్చిందని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మార్చులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. కేంద్ర ప్రభుత్వానికి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడినది, వేరే రాష్ట్రాల్లో అంత సంక్షోభం కనబడట్లేదు. ఇప్పుడు ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు వ్యవసాయదారులకు వరి కోతలు జరిగేటువంటి సమయం, హార్వెస్టింగ్ మిషన్స్ కు, ట్రాక్టర్స్ కు
విపరీతమైనటువంటి ఇది అవసరం ఉంటుంది డీజిల్. ఈ సమయంలో కూడా ఈ సంక్షోభం రావడం ప్రజలంతా కూడా పానిక్ అవుతుంది. దీంట్లో అంతర్లీనంగా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఒక 4-5 రోజులు ప్రజల్ని పానిక్ చేసి రేటు పెంచితే ఏదో డీజిల్ పెట్రోల్ ధర పెంచినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మొదలైతే మాకు పెట్రోల్ డీజిల్ దొరికితే చాలు అన్నటువంటి మైండ్ సెట్ తేవడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గేమ్ గా కూడా కనబడుతుంది ఇది. ఎందుకంటే 150 రూపాయలకు బల్క్ డీజిల్ పోయింది అంటే వీళ్ళకి ఎంత సబ్సిడీ ఇచ్చినా 20 రూపీస్ ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. కాబట్టి భారీ ఎత్తున అంటే 30-40 రూపాయలు పెరిగేటువంటి ఆస్కారం ఉన్నది అని జరుగుతున్నటువంటి ప్రచారం. దీని నేపథ్యంలోనే ఇప్పుడు అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా వాహనదారులంతా క్యూ కట్టి వారి అవసరాల కంటే ఎక్కువ డీజిల్ ని వాళ్ళు నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల కూడా కొంత కృత్రిమమైనటువంటి ఇది ఏర్పడ్డది. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం నమస్తే అండి. సో మహేష్ గారు చూస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏ రకంగా ఉందో. పెట్రోల్ బంకుల నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ల పొడవున కార్లు, బైకులు అన్ని కూడా వాటి వల్ల ఎట్లా అంటే రోడ్డు సగం వరకు బ్యారికేడ్లు పెట్టేసి ట్రాఫిక్ ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఆల్రెడీ జరిగింది, ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా దాన్ని అదుపు చేశారు, కంట్రోల్ అయింది. బట్ మళ్ళీ పునరావృతం అయ్యింది. మళ్ళీ సెకండ్ టైం కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎలక్షన్స్ అయిపోతాయి, అటు అయిపోగానే మళ్ళీ రేట్లు పెంచొస్తారన్న ఒక భయం ఒక సైడ్ ఉంది. అండ్ ఇంకొకటి ఈ బంక్ సిండికేట్లు కానీ డీజిల్ రేటు 152కు వెళ్ళిందని చెప్పేసి ఇందాక శ్రీనివాసరావు గారు అన్నారు. కాబట్టి వీటన్నింటికి ఒకసారి క్లారిటీస్ ఇవ్వండి. ఎందుకు కేంద్రం ఈ విషయంలో బల్క్ డీజిల్ ఇప్పుడు కామన్ పీపుల్ కంది బంకుల్లో రిటైల్ డీజిల్ కాక బల్క్ డీజిల్ కు 150 రూపీస్ పెంచారు. సబ్సిడీ అనేది కేవలం వీళ్ళకే ఇస్తారు, ఎవరికి కామన్ పీపుల్ కు జనరల్ పెట్రోల్ డీలర్స్ కే ఇస్తారు. కాబట్టి బల్క్ డీజిల్ మీద పెరిగింది. బల్క్ డీజిల్ పైన మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా అధికారంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఇవి ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క జీవన స్థితిగతులు బాగుండాలి, వాళ్ళు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతోనే ఆ ప్రభుత్వాలు పాలించాలి, పరిపాలిస్తూ ఉంటాయి కూడా. ముఖ్యంగా సామాన్యుడి పైన ఈ ఏదైతే కంప్లీట్ గా డెవలప్మెంట్ చక్రం ఏదైతే ఉందో ఈ చక్రంలో అతి ముఖ్యమైనది చమురు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ మేఘాలు, యుద్ధము, ఈ వాతావరణం కారణంగా ఆనాడంత పీక్ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ దేశంలో ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి కొరత తాత్కాలికంగా 1-2 రోజులు ఏర్పడ్డప్పటికీ కూడా ఇంకా ఎక్కడ కూడా అంత పెద్ద ఎత్తున ఇక్కడ సమస్య రాలేదు. ప్రపంచ దేశాలు ఈరోజు 40 నుంచి 50%, 52% డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచినప్పటికీ కూడా భారత ప్రజల పైన ₹1 కూడా భారం కలగద్దు అనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజు మొన్ననే ఇంత పెద్ద యుద్ధ ఈ సమయంలో కూడా 10% డీజిల్ పైన, 13% పెట్రోల్ పైన వ్యాట్ తగ్గించేసి అంటే సుమారు 10 నుంచి 13 రూపాయల యొక్క భారాన్ని ఈ యొక్క ఏదైతే డీలర్ల పైన ఉన్నటువంటి భారాన్ని కూడా తగ్గించి వారికి కూడా ఉపశమనం కల్పించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక ఈ రోజు నిన్నటి నుంచి మొన్న శనివారము, ఆదివారము, తర్వాత నిన్న సోమవారం, మంగళవారం వరకు రాష్ట్రంలో సుమారుగా 4 రోజులు అటు ఇటుగా ఈ పెట్రోల్, డీజిల్ సంబంధించిన ఒక పానిక్ ఏదైతుందో ఇది చాలా పెద్ద ఎత్తున క్రియేట్ అయింది. గతంలో కూడా డీజిల్, పెట్రోల్ రిజర్వ్లు అయిపోయినాయి అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయితే ప్రజలంతా లైన్లు కట్టి చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. చివరగా ఆయిల్ ట్యాంక్ సంబంధించిన ఆయిల్ కంపెనీస్ ఓనర్స్ బీపీసీఎల్ కావచ్చు, ఎస్పీసీఎల్ కావచ్చు, ఓసీఎల్ కావచ్చు, వాళ్ళు నోట్ రిలీజ్ చేసారు. సఫిషియెంట్ ఉంది, మీరు పానిక్ బయింగ్ చేయకండి దయచేసి అని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరిగింది. అదే సేమ్ సిచ్యువేషన్ ఈ రోజు నిన్న నేను డిబేట్ ఉందని తెలియగానే సాయంకాలం పెట్రోల్ బంక్ పోయి మాట్లాడడం జరిగింది. ఒక 2 బంకుల ఓనర్ తో మాట్లాడినా, ఏందన్నా ఏం జరిగింది వాస్తవంగా చెప్పండి అని చెప్పేసి. ఎందుకంటే ప్రజలు వాస్తవాలు చూస్తూ ఉంటారు, ఉదయం లేవగానే ఏదో ఫేక్ ముచ్చట్లు వినాలని కోరుకోరు. కాబట్టి నిన్న పోయి బంక్ పోతే వాళ్ళు మాట్లాడింది, అన్న మాకు శనివారం రోజు, ఆదివారం రోజు రావాల్సినటువంటి ట్యాంకర్స్ ఏవైతున్నాయో అందులో డిలే అయింది, దాని కారణంగా కొన్ని బంకులలో పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది, నో స్టాక్ బోర్డు పెట్టగానే ప్రజలంతా ఇక్కడ రావడం జరిగింది అని ఒకటి. రెండోది, కొద్ది మంది కావాల్సుకునే పెట్రోల్ రేటు 20 నుంచి 25 రూపాయలు, 3 నుంచి 5 రూపాయలు, 5 నుంచి 10 రూపాయలు పెరుగుతుందని చెప్పి సోషల్ మీడియాలో పెట్టడం కారణంగా ఇగో ఇట్లా జరిగిందన్న అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. నిన్న నేను వెబ్సైట్ లో ఏదైతే పెట్రోలియం శాఖ
మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం గ్యాస్ వాళ్ళ వెబ్సైట్ చూస్తే నిన్న బీపీసీఎల్ వాళ్ళు కూడా ఒక రిలీజ్ చేసింది. ఏది 1100 కిలోలీటర్ల డీజిల్ ఏదైతే పెట్రోల్ ఏదైతుందో అది రెగ్యులర్ గా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 1570 కిలోలీటర్స్ పెట్రోల్ ను రెగ్యులర్ గా సేల్ అవుతుంది. కానీ 37+% పెట్రోల్, 27% డీజిల్ ఎక్కువగా పర్చేస్ చేయడం కారణంగా ఈ యొక్క పానిక్ బయింగ్ కారణంగా మాకు ఇక్కడ ఇష్యూ జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. సేమ్ నోటు ఇండియన్ ఆయిల్ వాళ్ళు కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని సఫిషియెంట్ డీజిల్ పెట్రోల్ ఉంది, మీరు అనవసరంగా పానిక్ బయింగ్ చేయకండి చెప్పేసి నిన్న సుమారుగా మధ్యాహ్నం టైంకి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి పెట్రోలియం శాఖ సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ గారు కూడా మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యంగా హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరత సంబంధించిన విషయంపైన వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మన దేశంలో 70 days సరిపడా స్టోరేజ్ నిల్వలు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఈ సివిల్ సప్లై లో ప్రాబ్లమ్స్ వచ్చినా, ఈ చైన్స్ లో ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత అక్కడ లోకల్ గవర్నమెంట్ తో కన్సర్న్ అయ్యి ఈ ఇష్యూని మేము రెక్టిఫై చేస్తున్నామని చెప్పడం జరిగింది. రెండోది డీజిల్ అయితే డీలర్స్ నుంచి ఆయిల్ కంపెనీ సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము ఇంతకు ముందు క్రెడిట్ బేస్ లో తీసుకొచ్చేది, ఇప్పుడు క్రెడిట్ బేస్ వాళ్ళు బంద్ చేయడం జరిగింది. దాని కారణంగా మాకు కొంత ఇబ్బంది అయింది. బట్ ఇప్పుడు మేము అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నాము అని చెప్పి చెప్పేదండి. అడ్వాన్స్ పేమెంట్ తర్వాత కూడా మాకు బంక్ లో రాలేదు అని చెప్పినటువంటి వాదన అయితే పూర్తిగా తప్పు. కావాల్సుకునే బంక్ లో పనిచేస్తున్న వర్కర్ చెప్తున్న విషయం ఏంటంటే, మా దాంట్లో స్టాక్ ఉన్నప్పటికీ కూడా నో స్టాక్ బోర్డు పెట్టించారు సార్. ఎందుకంటే డీజిల్ రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతాయని ఒక ఊహాగానాలతోని మా బంక్ ఓనర్లు కూడా అట్లా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పడిందండి. 24/7 సేల్ చేసిన బంకుల లోపల రాత్రి 10 గంటలకు వాడు నో స్టాక్ బోర్డు పెట్టేసి మళ్ళీ ఉదయం మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ఆయిల్ కంపెనీస్ పైన కేంద్రానికి నియంత్రణ లేదు. ఇది మీ ఫెయిల్యూర్స్ మీరే చెప్తున్నట్టు కదా, మీరు అధికారంలో ఉన్నారు, మీరు కంట్రోల్ చేయాల్సింది. పానిక్ బయింగ్ ని మీరు కంట్రోల్ చేయాలి. ఇవన్నీ మీరు చెప్తున్నారంటే మరి మీరు ఏం చేస్తున్నారు అనేదే కదా క్వశ్చన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ కన్వేయింగ్ మేడం. సోషల్ మీడియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందో చూసిరుగా మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు ఇందాక అన్నారు కదా, నో స్టాక్ బోర్డ్ ఒక వర్కర్ ఉన్నా కూడా రేటు పెరుగుతుంది అన్న ఆలోచనతో నో స్టాక్ బోర్డ్ అంటే అది అంటే ఆయిల్ కంపెనీస్ మీ నియంత్రణలో లేనట్టే కదా. స్టేట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. స్టేట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీసుకోవాలి మేడం. తెలంగాణలో వచ్చేసి అక్కడ కేంద్రం నుంచి ఒక ఆఫీసర్ వచ్చి ఇక్కడ చేయడం, దీన్ని మానిటరింగ్ చేస్తారు వాళ్ళు. కానీ విజిలెన్స్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే నా స్టార్టింగ్ రిమార్క్స్ చెప్తున్నా మేడం, ఇది సామాన్య ప్రజలు, ఇక్కడ రాజకీయాలకు పోవాల్సిన అవసరం లేదు మేడం. ఇందులో తప్పు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలపైన ఒక రూపాయి కూడా భారం పడకూడదు అనే ఒక భావం ఉంది, చిత్తశుద్ధి ఉంది. కాబట్టి మేము కంటిన్యూస్లీ మానిటరింగ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ గ్యాస్ ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. 4 hours బిఫోర్ అంటే రాత్రి సుమారుగా 2 గంటలకు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇంత కమిట్మెంట్ గా పనిచేస్తుంది ఈ భారత సర్కార్. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. ఒక నిమిషం సబ్మిషన్ విని మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. మహేష్ గారు, శ్రీనివాస్ గారు, ఏంటి మీ సబ్మిషన్? మహేష్ గారుని నేను అడిగేది ఏంటంటే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అన్నటువంటి పానిక్ బయింగ్ జరుగుతుంది అన్నారు. వాస్తవం అది, దాన్ని ఎవరు కూడా కాదంటలేదు. పానిక్ బై పెట్రోల్ డీజిల్ ధరలు ఎన్నికల తర్వాత మేము పెంచము అని కేంద్ర ప్రభుత్వం స్టేట్మెంట్ చెప్పి మీరు ఒకటి ఇవ్వండి. ఒకటి ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఏర్పడ్డది? ప్రధానంగా మన దగ్గర కంటే కూడా తెలంగాణ కంటే ఎక్కువ ఆంధ్రాలో విపరీతమైనటువంటి ఈ సంక్షోభం ఏర్పడ్డది. కారణము మీకు చెప్పినటువంటి దాంట్లో నాకున్నటువంటి సమాచారం, నేను తీసుకున్నటువంటి నిన్న మీరు సబ్జెక్ట్ చెప్పిన తర్వాత దీని గురించి డీప్ గా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఈ బల్క్ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్రోలియం సిండికేట్స్ దగ్గర వాళ్ళు కొంత చేసి వాళ్ళు దీన్ని బై చేస్తున్నారు. ఎందుకంటే 150 రూపీస్ అంటే 60 రూపీస్ మీకు ఆల్మోస్ట్ ఆల్ 55-60 రూపీస్ దీనికి అది మధ్యలో గ్యాప్ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఈ విధమైనటువంటి జరుగుతుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే, బోర్వెల్స్ కానివ్వండి, హార్వెస్టింగ్ మిషన్స్ కానివ్వండి, మైన్స్ లో జరిగేటువంటి వాటికి ఉండే కోట వాటికి ఉంది, కానీ వాళ్ళు ఎక్సెస్ కోటా కొని పెట్టుకుంటున్నారు అని ఉన్న సమాచారం. సివిల్ సప్లైస్ వరకు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఏదైతే ఇది మీకు ఈ బల్క్ బయర్స్ ఉంటుందో అది కూడా టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. దీని మీద నియంత్రణ లోపించింది అనేది అందరూ చేస్తున్నటువంటి, అధికారులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇది మేమేదో పార్టీ పరంగా మేము మాట్లాడుతున్నది కాదు. దీని మీద కొద్దిగా ల్యాబ్స్ వచ్చింది. ఈ ల్యాబ్స్ రావడం వల్లనే
ఈ సంక్షోభానికి కారణం ఏర్పడ్డది అనేది చాలా వరకు వస్తున్న సమాచారం. దీని మీద ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం మేము ఏ పరిస్థితిలో కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు హైక్ ది ప్రైజెస్ ఆఫ్టర్ ది ఎలక్షన్. ఒక నిమిషం శ్రీనివాసరావు గారు, మీరు అన్నదానికి ఆయన జవాబు చెప్తారు. ఒక్క నిమిషం, మీరు అన్నదానికి జవాబు చెప్తారు. నా క్వశ్చన్ ఏంటంటే కూడా ఇప్పుడు పెట్రోల్ క్రూడ్ ఆయిల్ విషయంలో 50% ట్యాక్సే ఉంది. 50% నార్మల్ ప్రైస్ ఉంటే 50% ట్యాక్స్. ఆ 50% ట్యాక్స్ లో కూడా మేబీ 15 to 20% కేంద్రం తీసుకుంటే ఈవెన్ 25 to 30% రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఈ విషయంలో మీరు అంత ట్యాక్స్ తీసుకుంటున్నప్పుడు, ట్యాక్స్ అంత పే చేయించుకుంటున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వంది కూడా ఉంటది. మరి మీరేం చేస్తున్నారు? రాష్ట్రంలో ఈవెన్ ఇందాక మహేష్ గారు చెప్పారు, ఓకే మేము దానికి సంబంధించి అర్ధరాత్రి అయినా ఏ టైంలో మేము ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాం, మేము దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ విషయంలో? రోడ్లపైన కనిపించట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు, ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ కదా ఉంది. ఇప్పుడు తెలంగాణలో కేవలం హైదరాబాద్ లో మాత్రమే సంక్షోభం వచ్చింది. వాళ్ళు మీరు పేపర్ చూడండి, పెట్రోల్ డీజిల్ సరఫరా పెంచాం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ దాన్ని క్లియర్, దానికి ఉన్నటువంటి గణాంకాలతో సహా ఇచ్చింది. మేము పెంచినాము, దీన్ని కంట్రోల్ చేసినామని. ఆల్మోస్ట్ ఆల్ 60-70-80% మీరు చెప్తున్న కమెంట్స్ కి, మీరు చెప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన స్టేట్మెంట్ కానీ మీరు చెప్తున్న స్టేట్మెంట్స్ కి గ్రౌండ్ రియాలిటీకి మ్యాచ్ అవ్వట్లేదండి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు సివిల్ సప్లైస్ లో కేవలము ఈ రిటైల్ వరకు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ సప్లై వరకు మాత్రమే దాని మీద కంట్రోల్ ఉంటుంది. కానీ మీకు దాంట్లో ఉన్నటువంటి ఇవి బల్క్ బయర్స్ సంబంధించిన దాంట్లో కంట్రోల్ ఉండదు. ఈ నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం. ఓకే, బల్క్ బయర్స్ గురించి మాట్లాడదాం. బట్ ఇప్పుడు మెయిన్ బల్క్ బయర్స్ రోడ్ల పైన శ్రీనివాసరావు గారు మీరు చెప్తున్నారు మొత్తం టాపిక్ డిబేట్ డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బల్క్ బయర్స్ కంటే ఎక్కువగా నార్మల్ జనాలు ఉన్నారండి. ఈవెన్ గవర్నమెంట్, మెడికల్, చాలా మంది, ఎంతమంది స్కూల్ కి వెళ్లే వాళ్ళు, కాలేజ్ కి వెళ్లే వాళ్ళు, ఎంతమంది రోడ్ల పైన ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు చూస్తున్నారా? అంతెందుకు అటు రైతులు కూడా ట్రాక్టర్లు పెట్టుకుంటున్నారు రోడ్ల పైన, అది కనిపించట్లేదా? లారీలు పెద్ద పెద్దవి, చాలా ఇబ్బందికరమైంది. బంకులది మీరు బల్క్ వదిలేసి నార్మల్ వాళ్ళది రిటైల్ చెప్పండి. ఇప్పుడు రిటైల్ కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ కంపల్సరీ వాళ్ళకి అందుతుంది. వాళ్ళకి అందకపోతే సపరేట్ కోటా పెట్టి ఇచ్చే విధంగా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తున్నది. దానికి కావాల్సిన వివరణ స్టేట్ గవర్నమెంట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. గవర్నమెంట్ మీరు చూడండి, వాళ్ళ పేపర్ చూడండి, ఈనాడు పేపర్ ఇప్పుడు నా ఎదురుగా ఉంది, నేను చూపించమంటే పేపర్ది కాదు, గవర్నమెంట్ నుంచి ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేస్తుందా? మీరు చూడండి, దాంట్లో వెబ్సైట్ లో బోర్డు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు మీకు పేపర్ లో ఇక్కడ ఉంది, మీరు ప్రెస్ నోట్ వెబ్సైట్ లో బోర్డు ఉన్నది. వాళ్ళ అర్థం ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ మీద ఎప్పుడైతుందో ఇమీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా చేసిందో ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. దాని విషయంలో ఏమి తేడా ఉండదు. కాకపోతే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే సెంట్రల్ విజిలెన్స్ ఫోర్సెస్ యాక్టివ్ అయ్యి బల్క్ బయర్స్ ఏదైతే ఈ రిటైల్ బయర్స్ దగ్గర నుంచి చేస్తుండ్రు అనే అంశం ఉంటుందో దానికి క్లారిటీ చేస్తే కొంతవరకు క్లారిటీ వస్తుంది. రెండోది, మేము ఆఫ్టర్ ఎలక్షన్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు హైక్ ది ప్రైజెస్ అన్నది క్లారిటీ మీరు అన్ని మీడియా లోపల అప్రాప్రియేట్ అథారిటీ అంటే పెట్రోలియం మినిస్టర్, సెక్రటరీ, సంబడి ఇస్తే ప్రజలు కూడా పానిక్ బయింగ్ చేయరు కదా. దాన్ని మీరు అది ప్రచారం ఎక్కడ అయిందండి? నోట్ ఎక్కడ ఉంటాయి? మీరు పార్టీ పరంగా చేయండి. ఇది ఫేక్ సోషల్ మీడియాలో జరిగింది. నేనేమన్నా ఒక నిమిషం సార్, మీరు చెప్పారు చాలా చాలా గౌరవంగా ఉందా మాట్లాడి నేను చెప్తున్నా సార్. ఇప్పుడు మేడం ఏదైతే రేట్లు పెంచుతురు ఎలక్షన్ లా అనే దాన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వాళ్ళు కండెమ్ చేస్తూ వాళ్ళు వేయడం జరిగింది. ఇది 4 days బ్యాక్ వేయడం జరిగింది. దీంట్లో వచ్చిన ఫేక్ న్యూస్ ఏంటంటే 25 to 28 రూపీస్ పర్ లీటర్ పెంచుతున్నారు ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పేసి వీళ్ళు ప్రాపగేట్ చేసారు. రెండోది, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షం, అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, కేంద్రంలో ప్రతిపక్షంగా బయట కూర్చున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ నాయకులు ఇక 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిపోయినాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయని చెప్పేసి సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టి పానిక్ క్రియేట్ చేస్తున్నారు కావాల్సుకొని. ఇది 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 పద్ధతి కాదు. ఎందుకంటే సాధారణ ప్రజల్ని భయపెట్టడము, సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతిని మార్చడం కోసం ఈ చేసినటువంటి కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తప్పు, చాలా పెద్ద తప్పు. ఎందుకంటే పానిక్ అటాక్ క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. నేను ఎందుకే ఎక్కువ రాజకీయాలకు పోకుండా దీని విషయాలు ఎందుకు నేను చెప్పాలంటే, అధికార పక్షమైన ప్రతిపక్షమైన మనమంతా కలిసి ప్రజలకు మేలు చేయాలి. ప్రజల యొక్క రొటీన్ లైఫ్ క్లియర్ గా సాగాలంటే డీజిల్, పెట్రోల్ చాలా ఇంపార్టెంట్. దాన్ని క్లియర్ గా దాని పోవడంలో మనంతా కలిసి పనిచేయాలి. దీంట్లో ఎలాంటి బేజారు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వము, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం శాఖ చాలా క్లియర్ గా ఉంది దీంట్లో. ఈవెన్ ఎస్ జయశంకర్ గారు కూడా మాట్లాడింది,
వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో కూడా ఈ దేశంలో ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు తీసుకున్న చర్యలను చాలా 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 ఆనందదాయకం. ప్రజలంతా కూడా దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఈ 2 రోజుల్లో జరుగుతున్న ప్రాసెస్ ఏదైతుందో, ఈ 2 రోజులు జరిగిన ఇష్యూ ఏదైతుందో, ఈ ఇష్యూలో మేజర్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఇది పానిక్ బయింగ్ అనేది ఒకటి. రెండోది ఆయిల్ కంపెనీస్ యొక్క ఏదైతే ఈ 3 ఆయిల్ కంపెనీస్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ యునానిమస్ అయిపోయిందో దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది, దానిపైన చర్యలు ఓకే, ఒక నిమిషం అండి మహేష్ గారు, విల్ కమ్ బ్యాక్ టు యూ అండి. అండ్ అదే విధంగా రాజకీయ విశ్లేషకులు మన్నే కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో చూస్తున్న 2 తెలుగు రాష్ట్రాల్లో అటు పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ కి సంబంధించి ఎంత క్రైసిస్ క్రియేట్ అయిందో మనం చూస్తున్నాం. 4 రోజుల నుంచి ఒకటే అసలు రోడ్ల పైన నార్మల్ జనాలు పెట్రోల్ ఉన్నా కూడా ఈ పోయించుకోవడానికి క్యాన్లు, ఈవెన్ అసలు ఇందాక మేము చూయించాం కూడా, అవి ఎందుకులే అని కొన్ని విషయాలు పక్కకు పెడుతున్నాం, కానీ బిందెలు, బకెట్లు ఇలాంటివి కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నారు పెట్రోల్ బంక్ కి. సో ఏంటి ఈ క్రైసిస్ కి మెయిన్ రీజన్ ఏంటి? పానిక్ లేదంటే సప్లైయా లేదంటే పాలిటిక్సా ఏంటి? అసలు మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? మీ వ్యూ ఏంటి ఇందులో? కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటారంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. ఆ ప్రభుత్వం మీద లేదా నాయకులు చెప్పేటువంటి మాటలకి విశ్వసనీయత లేదు అనేందుకు ఈ పానిక్ బయింగ్ అనేటువంటిది ఒక నిదర్శనం. ఎందుకు అంటే ఇప్పుడు మన మిత్రుడు చెప్తున్నారు అందరం కలిసి పనిచేయాలని. నిజమే, అందరం కలిసి పనిచేయాలి. మరి నరేంద్ర మోడీ గారు మార్చి 25 వరకు, ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభమైతే మార్చి 25 వరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు, పార్లమెంట్ లో చర్చించలేదు. ఆ అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరై తన విలువైనటువంటి సందేశాన్ని జాతికి, ప్రతిపక్షాలకు కూడా ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి? అందరూ కలిసి పనిచేయాలనుకుంటున్నప్పుడు మరి ప్రధానమంత్రి గారికి ఆ మాత్రం తెలియదా? ముఖ్యమంత్రిగా పనిచేశారు, 12 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. సంక్షోభం ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో తెలుసు కదా. కానీ అదే ప్రధానమంత్రి పార్లమెంట్ లో మాట్లాడితే ఏం చేశారు? కరోనా లాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాము అనగానే ఏమనుకుంటారు జనం? ఏమనుకుంటారు? అప్పుడు మాత్రమే లాక్డౌన్లు వస్తాయి, లేకపోతే ఇంకోటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి దాంతో వెంటనే తెలంగాణలో మనం 2 రోజులు 3 రోజుల పాటు ఏ విధమైనటువంటి పరిస్థితులు చూసాం. ఇప్పుడు నిజంగా సమస్య లేదా? చిత్తశుద్ధి ఉందా కేంద్ర ప్రభుత్వ నాయకులకి కానీ లేదా మంత్రులకు కానీ? ఇప్పటికీ ఫిబ్రవరి 28 తర్వాత మనం మాట్లాడుకునేటువంటి ఈ సమయానికి వచ్చినటువంటి సమాచారం ప్రకారం మార్చి నెలలో మనం దిగుమతి చేసుకునేటువంటి క్రూడ్ ఆయిల్ 17% తగ్గింది. ఎప్పుడన్నా చెప్పారా ప్రధానమంత్రి గారు కానీ, లేకపోతే ఎందుకంటే ఆయన నిజాలే చెప్తారు కదా అండి, ఎప్పుడన్నా చెప్పారా మనం 17% తగ్గింది ఈ యుద్ధం కారణంగా, అందుకని మనం జాగ్రత్తగా వాడుకోవాలి అనేటువంటి మాట మన్ కీ బాత్ కనీసం ప్రతిపక్షాలతో ఎట్లాగైనా మాట్లాడారో ఆ ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం ఉండదు కనుక. మన్ కీ బాత్ లోనే చెప్పారా? ఎందుకు చెప్పలేదు? అంత బాగుంది, ఆల్ ఈజ్ వెల్ అని చెప్తున్నారు. మరి 17% మన దిగుమతులు తగ్గితే, అందుకని 17% దిగుమతులు తగ్గాయి. రెండోది, ఆ సంక్షోభం ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు. పరిష్కారం అయిన తర్వాత కూడా సాధారణమైనటువంటి సరఫరాలు వెంటనే జరిగేటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది అంతర్జాతీయ విశ్లేషకులు, మీడియా అందరూ కోడైకొస్తా ఉంటే అంతా ఏం లేదు, పానిక్ భయంగానే జనం మీద తోసేసేటువంటి ఈ ధోరణి ఎక్కడో నాకైతే అర్థం కావట్లేదు. జనం మీద జనం మీద నెపం మోపుతారు ఏంటండి? జనం మీద కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థతని జనం మీద మోపితే జనం ఏ విధంగా స్పందించారు, తర్వాత స్పందిస్తారు. ఈ 17% దిగుమతులు తగ్గిన కారణంగానే భవిష్యత్తులో మళ్ళా కొరత ఏర్పడుతుంది అనేది ఒక కారణం. రెండోది, యుద్ధానికి ముందు మనం $67 ఒక పీపాన్ని దిగుమతి చేసుకుంటే అది ఒక దశలో $147 వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు $125 దాకా అంతర్జాతీయ మార్కెట్ లో మనం కొనుగోలు చేసేటువంటిది దాని ధర ఉంది. ఇంత ధర తేడా వచ్చిన తర్వాత వినియోగదారుల మీద మోపకుండా ప్రభుత్వము 5 రాష్ట్రాల ఎన్నికల కోసం వేచి చూసింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఇప్పుడు బట్టలు లేని రాజు ఎట్లాగైతే
తనకి బట్టలు ఉన్నాయని చెప్పుకుంటాడో అందరికీ తెలిసినటువంటి దాన్ని సరే ఇప్పుడు మేము పెంచేది లేదు అంటున్నారు. ఇవాళ ఎన్నికలు అయిపోతాయి, రేపు లేకపోతే మే 4వ తారీఖు ఫలితాలు, ఎంత 4-5 రోజులే కదా, చూద్దాం ఎవరేం మాట్లాడుతున్నారో, ఎవరు అబద్ధాలు చెప్తున్నారో. ఎలక్షన్స్ తర్వాత ఒకటి కోటేశ్వరరావు గారు, ఎలక్షన్స్ తర్వాత ప్రైజులు పెరుగుతాయని చెప్పేసి స్టాక్ ఉన్నా కూడా బయట నో స్టాక్ బోర్డులు పెట్టేసుకుంటున్నారు బంకర్స్. ఎవరు స్టాక్ ఉన్న దగ్గర మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదుగా, పోనీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం కనుక వీళ్ళు అవినీతి పరులు కనుక అవినీతిని ప్రోత్సహిస్తున్నారు అనుకుందాం. మరి చంద్రబాబు నాయుడు గారు పరిశుద్ధుడు కదా, ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి బీజేపీ అంతకంటే పరిశుద్ధం కదా, ప్రతి అన్యాయాన్ని నిలదీసేటువంటి పవన్ కళ్యాణ్ ఇంకా పరిశుద్ధుడు కదా. ఎందుకని ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పమానండి ఎవరినైనా. అందుకని అసలు సమస్యని పక్కదారి పట్టించి ఆయిల్ కంపెనీలు తన నష్టాలను తగ్గించుకోవడానికి ఎట్లాగూ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతుంది. అందుకని ఎంత సాధ్యం మేరకు ఎంత తగ్గి నష్టాలు తగ్గించుకోవాలంటే అంత సరఫరా అంటే నా పాయింట్, నా ప్రశ్న ఏంటంటే కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం మహేష్ గారు నేను వస్తాను, ఒక నిమిషం దీని క్లారిటీ తీసుకొని వస్తాను. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఒకటి ఏంటంటే కేంద్రం పైన కంప్లీట్ బాధ్యత వేయాలా, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉందా బాధ్యత? ఎందుకంటే 50% డీలర్స్ కి సంబంధించి వాళ్ళు బయ్యింగ్ అదంతా 50% అంటే మనం కట్టే పెట్రోల్ డీజిల్ సంబంధించి సగం ప్రైస్ పెట్రోల్ కడుతుంటే సగం ప్రైస్ ట్యాక్స్ లే కడుతున్నాం. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రెండింటికి ట్యాక్సులు వెళ్తున్నాయి ఆ 50% లోనే. సో ఇక్కడ బాధ్యత ఇద్దరిది ఉంది అనుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే బాధ్యత ఉందా? బాధ్యత అంటే పెట్రోలియం ఉత్పత్తుల మీద పన్నులు వ్యాట్ వసూలు చేసుకోవడానికి రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశం మేరకు బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది, కాంగ్రెస్ చేస్తా ఉంది, తెలుగుదేశం చేస్తా ఉంది, లేకపోతే మరొక పార్టీ ఎవరైనా చేస్తారు. అందుకనే ఇప్పుడు గతంలో కూడా ప్రతిపక్షాలు చెప్పింది ఏమిటి, మాకు ఈ వ్యాట్లు ఇవన్నీ అక్కర్లేదు, ఇప్పటి వరకు మాకు దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కాంపెన్సేట్ చేస్తే దీన్ని కూడా పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీలో చేర్చండి అని చెప్పేసి అనేక ప్రభుత్వాలు పార్టీలు కోరాయి కదా. ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించలేదు దాన్ని? అందుకని పాయింట్ ఉంది, వీళ్ళకి పన్నులు విధించడానికి వసూలు చేసుకోవడానికి తప్ప మార్కెటింగ్ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కడ ఉన్నాయండి? రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండవు మార్కెటింగ్ అధికారాలు. మన శ్రీనివాసరావు గారు ఆయన నరేంద్ర మోడీ గారి వైఫల్యాన్ని నెత్తినేసుకోవడానికి కొంత ప్రయత్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. మార్కెటింగ్ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా ఉంటాయి? అంత బాగా ఉండేట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారికి పలుకుబడి ఎక్కువ కదా, అక్కడ ఎందుకు తెచ్చుకోలేకపోయారైనా? రెండోది, తాజాగా వచ్చిన ఇవాళ వచ్చినటువంటి వార్తలు ఏమిటి, అమరావతి నిర్మాణం కోసం కొన్ని లక్షల లీటర్లు, కోట్ల లీటర్లు మాకు ప్రత్యేకంగా మేము బంకుల నుంచి కొనుగోలు చేయడానికి మాకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందట. అటువంటి లేఖ రాయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది? దాని మీద కంప్లైంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం లేదు చంద్రబాబు నాయుడు గారు మీ పరిధులు మీరు తెలుసుకోండి, మీకు అలాంటి అధికారం లేదు, కావాలంటే మీరు బల్క్ గా మీరు కొనుక్కోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. అందుకని సమస్యలు ఈ విధంగా ఉన్న. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఎందుకు రాశారు? మరి 2 ఏళ్ల నుంచి అమరావతి నిర్మాణం జరుగుతోంది కదా, ఇప్పుడే ప్రత్యేకంగా ఆ విధమైనటువంటి లేఖ ఎందుకు రాశారంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంది, దేవుడు నైవేద్యం తినడు అనేటువంటి విషయం పూజారికి మాత్రమే తెలుస్తుంది, బయట భక్తులకు తెలియదు. ఎందుకంటే దేవుడు పేరుతోటి పూజ మేము నైవేద్యం పెడుతున్నామని చెప్తారు కదా. అట్లాగే ఈ సంక్షోభం గురించి, ఈ రాబోయే రోజుల్లో కొరత గురించి చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు కనుక అమరావతిలో నిర్మాణాలు లేకపోతే ప్రభుత్వ నిర్మాణాలు సాగాలంటే ప్రత్యేకంగా కోట కావాలని చెప్పేసి ఆయన తనకు లేనటువంటి అధికారాలతోటి ఆదేశాలు జారీ చేశాడు. మరి ఇన్ని ఉండి జనం మీద పడి నెడతారు ఎందుకు? ప్యానిక్ బయింగ్ లేకపోతే బకెట్ లో తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటారండి? బకెట్ లో ఏం చేసుకుంటారు? బకెట్ లో ఏమైనా తాగుతారా? పెట్రోల్ డీజిల్ ఇవాళ తీసుకుంటారు. మనం చూసాం కదా, హైదరాబాద్ లో గతంలో, తెలంగాణలో బకెట్లు తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత మళ్ళా కొనుగోలు ఆగిపోయినాయి కదా, దాన్ని వినియోగించుకుంటారు కదా. ఎవడన్నా ఇప్పుడు రోజుకి 1 లీటరో 1/2 లీటరో కొట్టుకునేటువంటి కార్మికులు కావచ్చు, మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు, ఒకేసారి పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసి 10 లీటర్లు కొట్టించుకుంటారు. ఆ 10 లీటర్లు 10 రోజులు వాడతారు కదా, ఆ 10 రోజుల తర్వాత వినియోగం తగ్గిపోతుంది కదా. అందుకని
విమర్శించేటువంటి వాళ్ళకి లేకపోతే ఏమీ తెలియకుండా మొత్తం ఏదో ప్రభుత్వం మీద నిందలు వేస్తారు అనేటువంటిది అది ఉంది, ఆ ధోరణి. అది ఏమాత్రం సమర్థనీయం కాదు. నిజాలు చెప్పండి. ఒక్క నిమిషం అండి, దిగుమతులు తగ్గాయా లేదా అది చెప్పండి. ఒక్క నిమిషం అండి. సబ్మిషన్ ఉందంట. మహేష్ గారు ఏంటి మీ సబ్మిషన్? వస్తానండి శ్రీనివాసరావు గారు మీతో నెక్స్ట్ మీతోనే మాట్లాడతారు. చెప్పండి మహేష్ గారు. కామ్రేడ్ కోటేశ్వరరావు గారు మాట్లాడలేదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఆయన ఎందుకంటే ఇంకా ఎర్ర చొక్క ఇప్పనట్టున్నాడు బ్లూ కలర్ వేసినప్పటికీ కూడా. ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నారు, ఆశయం వేసుకొని దొంగతనాలు మోసం చేస్తున్నారు. సార్ మీ లెక్క దాడులు చేయలేదు, మీ లెక్క వినాలి మీరు. కామ్రేడ్ గారు వినాలి మీరు. కామ్రేడ్ కోటేశ్వరరావు వినాలి. మీరు సబ్జెక్ట్ పర్సనల్ వద్దు, సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు పర్సనల్ వద్దు, పర్సనల్ వద్దు. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం. మహేష్ గారు ప్లీజ్ పర్సనల్ వద్దు, మీరు సబ్జెక్ట్ చెప్పండి. ఒక్క నిమిషం. ఎస్ ఆయన అదే చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి, సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. దయచేసి పర్సనల్ అటాక్ ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మహేష్ గారు నేను అదే చెప్తున్నా. మాట్లాడితే సహించే సమస్య లేదు. ఆయన అభిప్రాయం చెప్తారు, ఒక విశ్లేషకుడిగా ఆయన అభిప్రాయం చెప్పారు, అందులో తప్పేముందండి. మహేష్ గారు ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మహేష్ గారు ప్లీజ్ మీరు పాయింట్ మాట్లాడండి. ఆయన ఇందాక పాయింట్ మాట్లాడారు. ఇప్పుడు జనాలు అంత తీసుకెళ్తున్నారంటే ఎమర్జెన్సీ రేపు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు ప్రజలకి. ముందస్తు జాగ్రత్త. మిడిల్ క్లాస్ చాలా మంది అంతే అంటారు, ముందు ఒక 10 రోజుల ముందే ఆలోచించుకుంటారు కాబట్టి ఆ రకంగా తీసుకెళ్తున్నారు, తప్పులేదు. బట్ అలా తీసుకెళ్తున్నారంటే ఫస్ట్ కేంద్రం మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టే కదా ఈ రోజు ఈ పరిస్థితి. దానికి ఏం చెప్తారు? నేనేమంటున్నా మీకు అందుకే ఈ రోజు ముందే నేను విషయం చెప్పిన. ఈ విషయంలో ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన సాధారణమైనటువంటి ప్రజలకు సంబంధించిన విషయంలో మనం అంతా కలిసి పనిచేయాలి అనే విషయాన్ని ఒకటి చెప్పిన. రెండోది, ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ ప్రాపగేట్ తర్వాత ఇప్పుడు ఈ పానిక్ బయింగ్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఎవరండి? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి మేధావులు, కుహాన మేధావులు వచ్చి కూడా డీజిల్ లేదు, మనం ఒక 17% తగ్గించుకున్నాం, మనం పర్చేస్ చేయడానికి మనకి ఇబ్బంది అయిందని చెప్పి మనం ఓన్లీ ఇరాన్ నుంచి కాదు సార్, రష్యా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. రష్యా నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే హార్మోన్ జలసంధిలో వచ్చినటువంటి ఇష్యూస్ కారణంగా మనం రష్యా నుంచి ఈ రోజు క్రూడ్ ఆయిల్ 35% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం ఈ రోజు ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. కేవలం ఒక్క చోటు నుంచి కాదు, వరల్డ్ లోని ఇతరత్ర కంట్రీస్ నుంచి కూడా 17% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం పెరిగింది. ఇవన్నీ నేను టెక్నికాలిటీ పోకుండా నేను ఏం చెప్తున్నా అంటే, సాధారణ ప్రజలను ప్యానిక్ చేసే విషయాలను ప్యానిక్ చేసే విధంగా మనం మాట్లాడడం తప్పని చెప్తున్నా. రెండోది, ఏదైతే పెట్రోల్ డీజిల్ షార్టేజ్ ఉందో, షార్టేజ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే సుమారుగా 24% బయ్యింగ్ తగ్గిపోయిందండి. లాస్ట్ టైం మనం చూసినాం సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడే మీతో మాట్లాడుతున్న సమయంలోనే నేను ఇప్పుడు మాట్లాడడం జరిగింది. మార్నింగ్ నుంచి ఆల్రెడీ ఆయిల్ ట్యాంకర్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ అంత కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పేసి పెట్రోల్ బంక్స్ యాజమాన్యాలు ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళ అసోసియేషన్ తో కూడా నైట్ మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వాళ్ళకు కూడా ఏంటంటే, ఏదైతే ఈ గోబెల్స్ చేస్తున్న ప్రచారం ఉందో, ఈ ప్రచారానికి మేమే పానిక్ అయినాము అని చెప్పి మాట్లాడుతున్నాం. 25% రేటు, 25 రూపీస్ రేటు పెరుగుతుంది అనేది ఒక క్రియేట్ చేసిన కారణంగా వాళ్ళు ఇబ్బంది పడడం జరిగింది. ఎవరు క్రియేట్ చేస్తారు ఆ ప్రచారం? ఎవరు క్రియేట్ చేస్తారు? సివిల్ దాన్ని కండెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అఫీషియల్ గా పెట్రోలియం శాఖ మంత్రి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మేమేం దీన్ని పెంచట్లేదు, రేట్లు పెంచట్లేదు, ఇది వచ్చింది ఫేక్ ప్రాపగేషన్, ఫేక్ న్యూస్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వాళ్ళు చెప్పడం జరిగింది. ఫేక్ న్యూస్ సరే, ఫేక్ న్యూస్ స్టాక్ ఉంది, అన్ని బానే ఉన్నాయి, మరి ఎందుకు నో స్టాక్ బోర్డులు? ఇట్లాంటి వాళ్ళు మాట్లాడిన కారణంగా, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడి పబ్లిక్ ను భయపెట్టే కారణంగా
పబ్లిక్ లో భయం క్రియేట్ చేసిన కారణంగా వాళ్ళు లైన్లు కడతా ఉన్నారు. అసలు డీజిల్ లేదు దేశంలో, ప్రభుత్వం ఒక్క నిమిషం ఆగండి. మీకు సబ్మిషన్ ఉందంట శ్రీనివాసరావు గారు. ఈ ఎర్ర జర్నలిస్ట్ మాట్లాడే ఒక్క కారణంగా నిమిషం ఆగండి శ్రీనివాసరావు గారు. సో ఏంటి మీ సబ్మిషన్ చెప్పండి. మహేష్ గారు చాలా టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుతుండ్రు. మనం ఇవన్నీ కూడా వ్యక్తిగత విమర్శ చేయొద్దు. మీరు ఉన్నటువంటి సమాచారం చెప్పండి. అయితే మీ ప్రధానమైన అంశం ఇవాళ మనము సరే వాడు కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో 17% తగ్గిందో తగ్గలేదో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పండి. నేపాల్కు, శ్రీలంకకు, భూటాన్కు మనం రష్యా నుంచి కొన్నటువంటి పెట్రోల్ను, మన క్రూడ్ ఆయిల్ను, పెట్రోల్ను, డీజిల్ను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనకు ఈ అత్యవసరమైన ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? అదొక అంశం. రెండో ప్రశ్న, 5 నుంచి 7 సంవత్సరాల పర్యంతరం యూపీఏ ప్రభుత్వం లోపల $107, $111 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉన్న సమయం లోపల ₹50, ₹70 పెట్రోల్ డీజిల్ ని ప్రజలకు అందించి వాళ్ళకి ఆయిల్ కంపెనీస్ బాండ్స్ ఇచ్చినాం. ఆ బాండ్స్ ను కూర్చడం కోసమే మేము ఆయిల్ కంపెనీస్ కు బాండ్స్ ను క్లియర్ చేయడం, 2 లక్షల కోట్లు క్లియర్ చేయడం కోసమే మేము రేటు పెంచుస్తున్నామని చెప్పి 10-12 సంవత్సరాలుగా కంటిన్యూషన్ గా మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎంత ధర తగ్గినా కూడా అదే రేటుకు అమ్ముకుంటూ 10 పైసలు 5 పైసలు పెంచుకుంటూ గత 2-3 సంవత్సరాలుగా పెంచకుండా ఉంచి మీరు అదే సెస్ వసూలు చేస్తున్నారు. మరి ఇంత సెస్ వసూలు చేసి ప్రజల మీద ఇబ్బంది పెట్టినప్పుడు ఒక 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు ప్రజలకు అయితే ఇవ్వాలి కదా. అది తర్వాత ఇప్పుడు బల్క్ బయర్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వారు కోటేశ్వరరావు గారు క్లియర్ గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్నే ఫస్ట్ సంక్షోభం వచ్చింది. ఇక్కడ రాలే తెలంగాణలో. అది చూసి ఇక్కడ ప్యానిక్ బయింగో వేరే ఏదో జరిగింది ఇక్కడ. కానీ అంతకుముందు ఒరిజినల్ గా సమస్య మొదలైంది ఈ మధ్య కాలం, ఈ 4 రోజుల క్రితం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో. అది డబుల్ ఇంజన్ సర్కార్ లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కారు మీకు సంబంధించినటువంటి దాంట్లోనే అది వచ్చింది. మరి దాని మీద ఎందుకు కంట్రోల్ కాలేదు? ఇప్పటికి కూడా అక్కడ ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ సమయానికి కూడా అక్కడ బారులు తీరు ఉన్నారు. తెలంగాణలో అంత లేరు, ఓన్లీ హైదరాబాద్ లో వరకే ప్యానిక్ అయ్యారు, మిగిలిన ప్రాంతాల్లో అంత కాలేదు. కానీ అక్కడ మాత్రం ఈ రోజు ప్రతి చిన్న కీన్ అండ్ కార్నర్ టౌన్స్ లో కూడా అవుతుంది. ఎందుకు జరుగుతున్నది ఇది? దీని మీద సరైన వేరే రాష్ట్రాల్లో ఎందుకు లేదు? క్లియర్ గా నిన్న వైసీపీ వాళ్ళు, ఇతర ప్రతిపక్షాలు, అక్కడ ఉన్న ప్రతిపక్షాలు అక్కడ విమర్శించారు. ఒక్కరు ఈ రాష్ట్రంలోనే ఎందుకు జరుగుతుంది, వేరే దగ్గర ఎందుకు జరుగుతలేదని. ఇక్కడ ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రను వాడిని చేయడంలో విఫలమైనరు. కేవలం సోషల్ మీడియా ప్రచారంలో ఎన్నికలు ₹152 బల్క్ డీజిల్ అమ్ముడుపోతున్న సమయం లోపల ఇది పెరగదు అని ఎవరు అనుకుంటారు? ఇంకోటి, నరేంద్ర మోడీ గారి యొక్క విశ్వసనీయత మీద నోట్ బందీ కానివ్వండి, మన కరోనా లాక్డౌన్ కానివ్వండి, వారు సృష్టించిన సంక్షోభాల వల్ల ప్రజలు ఏదైనా వారి దగ్గర స్టేట్మెంట్ వస్తే భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుందని. ఎందుకంటే అప్పుడు మీరు నోట్ బందీ కాగానే మీకు అన్ని అకౌంట్లలో డబ్బులు పడుతుంది, మీకు ఎంత లాభం చేస్తామో చూడండి అన్నారు. జరగలేదు. కరోనా తర్వాత 6 కిలోల బియ్యం తప్ప మిగిలినటువంటి ఏ ఒక్క సంక్షేమం కూడా ప్రజలకు అందలేదు. మరి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం మీద పూర్తి విశ్వసనీయత సంక్షోభం సృష్టిస్తారు. యూపీఏ హయాంలో ఇట్లాంటి సమస్యలు మేము చాలా చాకచక్యంగా సాల్వ్ చేస్తామని చెప్పేసి ఒక సంవత్సరం నెల కాదు, 7 years సబ్సిడీ ఇచ్చారు. అదే 2 లక్షల రూపాయల. అట్లాంటప్పుడు మీ దగ్గర ఒక నిమిషం, సరే మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? ఒక నిమిషం మహేష్ గారు. సో మీరు 7 years చేశారు, మేము సో ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా డీల్ చేస్తామని అంటున్నారు కదా. సో మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి దీనికి? ఇప్పుడు మా దగ్గర ఉన్న సొల్యూషన్, మొదలు కంట్రీకి పంపి అదర్ కంట్రీస్ కు మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ పంపడం మొదలు ఆపాలి. ఎందుకంటే మనకు అత్యవసరమైన పరిస్థితి, మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం ఎక్సైజ్ బయటికి పంపడం, ఫారిన్ ఎక్స్చేంజ్ కోసం మనం ట్రేడ్ చేయాలి, వద్దంటలేము. ఆ ట్రేడ్ ఎవరు చేస్తుందండి? నయారా అండ్ రిలయన్స్. మీరు రష్యా నుంచి పర్చేజ్ చేస్తున్నటువంటి ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో దాన్ని జనరల్ యూటిలైజేషన్ కి ఎంత వాడుతున్నారు, మీరు ప్రైవేట్ కంపెనీస్ కి ఎంత ఇస్తున్నారు, గవర్నమెంట్ కంపెనీస్ కి ఎంత ఇస్తున్నారు తీసుకోండి. మీరు 70-80% వాళ్ళకే పోతున్నాయి. ఎవరికి? ప్రైవేట్ కంపెనీస్ కు. కేవలం ప్రైవేట్ కంపెనీస్ ను సంపన్నులు చేయడం కోసం మన దేశ యొక్క ప్రజల సంరక్షణ మొత్తం మీరు పణంగా పెడతారా? లేకపోతే మీరు రష్యా నుంచి పర్చేజ్ చేసేటువంటి టోటల్ క్రూడ్ ఆయిల్ ని మీరు జనరల్ యూటిలైజేషన్ లో పెట్టండి. రిలయన్స్ ఎందుకు ఇస్తున్నారు?
ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారికి సబ్మిషన్ ఉందండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక చిన్న సబ్మిషన్ ఒకటే లైన్ చెప్పి మీకు వదిలేస్తా. ఇది వరకు మన మీద ఆంక్షలు పెట్టి ఎప్పుడైతే యుఎస్ మన మీద టాక్సేషన్ పెంచినప్పుడు వాళ్ళు క్లియర్ గా వాళ్ళ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళు రష్యా నుంచి కొంటున్నందుకు మేము ఆంక్షలు పెట్టలేదు, ఆ కొంటున్నటువంటి క్రూడ్ ఆయిల్ ని వాళ్ళు వ్యాపారం చేసి వేరే దేశాలకు అమ్ముకుంటున్నారు, జనాల యూటిలైజేషన్ కు వాడతలేరని అఫీషియల్ గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్. ఓకే ఒక్క నిమిషం ఆగండి. కేవలం శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారికి సబ్మిషన్ ఉందంట, చెప్పండి కోటేశ్వరరావు గారు. ఇప్పుడు కాషాయ బట్టలు వేసుకొని దొంగ పంగనామాలు పెట్టుకొని జనాన్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళు గమనించాల్సిన వాస్తవం ఏంటంటే మార్చి 27వ తారీఖున పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఎవరో బయట వాళ్ళు ఎవరో ప్రతిపక్షాలు ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు లేకపోతే అని చెప్పేసి చెప్తున్నటువంటి పెద్దలకి ఏమైనా ఆత్మ శుద్ధి లేకపోతే బుద్ధి అట్లాంటివి ఏమైనా ఉంటే దాన్ని ఒకసారి చూసుకోవాలి. కావాలంటే నేను పంపిస్తాను. ఏం చెప్పారు దానిలో? పెట్రోల్ కి 26 రూపాయలు అండర్ రికవరీ, అంటే ధర కంటే తక్కువ రికవరీ 26 రూపాయలు వస్తా ఉంది. అదేవిధంగా డీజిల్ కి 81 రూపాయలు తగ్గుతా ఉంది. వీటిని ధరలన్నా పెంచాలి లేకపోతే ప్రభుత్వం భరించాలి అనేటువంటి పద్ధతుల్లో పిఐబి విడుదల చేసినటువంటి నివేదిక అంటే అది కనీసం జ్ఞానం లేకుండా కామన్ సెన్స్ కూడా లేకుండా ఎదుటోళ్ల మీద బురజల్లేటువంటి బాపతకి ఈ విషయాలన్నీ ఎవరు? వాళ్ళ ప్రభుత్వమే చేసింది, కేంద్ర ప్రభుత్వం చేసింది, చెప్పింది ఇది. అది చెప్పిన తర్వాత మీడియాలో, నేషనల్ మీడియాలో అన్నిట్లో కూడా వచ్చినటువంటి వార్తలు, ఆ వార్తలను ఎవరైనా షేర్ చేస్తే ఇది ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు. ఆ పిఐబి ఫేక్ న్యూసా? కేంద్ర ప్రభుత్వం సమాచార శాఖ నిర్వహిస్తున్నది. ఏం మాట్లాడతారు వీళ్ళకి? అసలు ఏమన్నా తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా? గుడ్డిగా, మరి ఎంత గుడ్డిగానే సమర్థించుకోండి, కానీ ఇంత గుడ్డిగా మీ పిఐపి ఇచ్చినటువంటి దానిలోనే ఉంది 26 రూపాయలు అండర్ రికవరీ అని. మార్చి 27 నాటికి చూడండి మీరు 11 రూపాయలు పెంచారు. డీజిల్ గా ఉన్నటువంటి వాళ్ళకి 20 భరిస్తుంది. అందుకే కదా మొన్న తగ్గించింది, 10 రూపాయలు తగ్గించింది. 10 రూపాయలు ఎవరికి తగ్గించారు? 100% ఆయిల్ కంపెనీస్ మీకు తగ్గించింది. జనానికి తగ్గించారా లేదా అనేది తప్ప 100% తగ్గించింది. ఆయిల్ కంపెనీస్ లాస్ లో నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన న్యూస్ అవుతుందా? నేను అదే చూపిస్తున్నా సార్. ఇగో 25 నుంచి 28% పెట్రోల్ రేటు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు పాయింట్ కంక్లూడ్ చేయండి. పాయింట్ కంక్లూడ్ ఒకటే మేడం, పిఐబి వాళ్లే చెప్పారు అండర్ రికవరీ పెట్రోల్ 26 రూపాయలు, డీజిల్ 81 రూపాయలని. అయితే డీజిల్ ఇట్లాంటి ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్న కారణంగా వచ్చేటువంటి పన్నులతోటి కొంత రికవరీ చేసుకుంటున్నారు. అందుకని ఈ ఎన్నికలు ఫలితాలు లేకపోతే అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ధరలు పెరుగుతాయనేటువంటిది నేను చెప్తున్నాను. ఒకవేళ అటువంటిది ఏమీ లేకపోయేట్లయితే తర్వాత మనం ఉంటాం కదా, ఎక్కడికి వెళ్ళాం కదా. ఇవాళ ఏదో పని గడుపుకొని పోయినట్టుగా ఈ ఒక్క రోజుతో మనం ఏమి ఉండేవాళ్ళం కాదు కదా. అందుకని నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పండి, ఎదుటి మీద ఎదురుదాడి చేయొద్దు. చెప్తున్నాం కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడిస్తే ఉపయోగం లేదనేది నేను చెప్పదలుచుకున్నాను. మహేష్ గారు ఇప్పుడు చెప్పండి. మేము నిజాలు చెప్తున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు కాబట్టి సబ్కా విశ్వాస్ కాబట్టి ఈ కబుర్లన్నీ తెలుసులే. మినిస్ట్రీ ఆఫ్ నేను ఇంత ముందు కూడా మీకు చెప్పానండి. నేను మీ కోఆర్డినేటర్ పంపించడం జరిగింది.
ఇది ఫేక్ న్యూస్. 25 నుంచి 28 రూపాయలు పెంచుతున్నది ఫేక్ వార్త, ఇది తప్పు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత పెరగదు అని పెరగదు అని చెప్పి చెప్తూనే ఉన్నారు. ఇది ఫేక్ వార్త అని చెప్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ ఏం చెప్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ ఏం చెప్తుంది? చైనా వాడు చైనా వాడు చెప్తే నమ్ముతారు మీరు. ఇండియా వాళ్ళు చెప్తే భారత పెట్రోలియం శాఖ మంత్రి చెప్తే నమ్మరు మీరు. ఈ పెట్రోల్ శాఖ మంత్రి చెప్పితే నమ్మకపోతే చెప్పండి కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన పాయింట్ కంక్లూడ్ చేయనివ్వండి. మహేష్ గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి, టైం తక్కువ ఉంది, మీరు చెప్పాలనుకున్నది చెప్పేసేయండి ప్లీజ్, పర్సనల్ వద్దు. ఒక నిమిషం కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం ఆగండి, నేను ఫైనల్ గా మీతో కంక్లూజన్ తీసుకుంటాను. ఒక నిమిషం ఆగండి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి అనేటటువంటి ఒక గోబెల్స్ ప్రచారం ఏదైతుందో, కొద్ది మంది చేసినటువంటి ప్రతిపక్షాలు విపక్షాలు చేసిన ప్రచారం అవుతుందో, దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ కండెమ్ చేసింది. ఎక్కడ ఇది మొత్తం ఫేక్ న్యూస్ అని చెప్పడం జరిగింది. రెండోది, ఈ రోజు మన దేశం నుంచి ఇతర దేశాలకు ఏదైతే క్రూడ్ ఆయిల్ కాదు మనం పంపిస్తున్నది, రిఫైన్డ్ ఆయిల్ ని డీజిల్ పెట్రోల్ గా రిఫైన్ చేసిన తర్వాత ఈరోజు ఇతర దేశాలకు యూకే లాంటి కంట్రీస్ కూడా మనం సప్లై చేస్తున్నాము. దీని నుంచి వచ్చినటువంటి డబ్బుల కారణంగా మనకు ఏదైతే ఈ టాక్సెస్ కారణంగా, ఈ డబ్బుల కారణంగా ఈరోజు ప్రభుత్వం భరిస్తున్నటువంటి ఏదైతే ఇందాక ఒక సొల్యూషన్ చెప్పారు శ్రీనివాస్ గారు, ఒక సొల్యూషన్ చెప్పారు. మన దగ్గర ఇట్లాంటి క్రైసిస్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడం అవసరమా, దాన్ని మనం పంపకుండా ఉంటే బెటర్ కదా, మన దగ్గర ఫస్ట్ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఆయన మేడం అదే చెప్తున్నా. శ్రీనివాస్ గారు మాట్లాడి చాలా నిజమే వారు మాట్లాడింది. దీంట్లో ఏం చేస్తుంటే క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం మేడం, మనం డైరెక్ట్ డీజిల్ పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకోం. క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకొని మన దగ్గర రిఫైన్ చేస్తాం మేడం. చేసి దాన్ని పెట్రోల్ గా డీజిల్ గా ఇతరత్రగా మార్చి ఏటీసీగా మార్చి వేరే కంట్రీస్ కు మనం దాన్ని సేల్ చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓన్లీ భారత్ వినియోగదారుడే కాదు, భారత్ పెట్రోల్ డీజిల్ ను ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో దేశంలో ఒక సరసన నిలబడ్డది. దీని నుంచి వచ్చేటువంటి ఏదైతే డబ్బులు ఉందో మనకు విదేశీ మారక విలువలు పెంచుకోవడంలో, డాలర్స్ విదేశీ మారక విలువలు పెంచుకోవడంలో సహాయపడుతుంది. దీని కారణంగా మనం పెట్రోల్ డీజిల్స్ అయితే పర్చేసింగ్ చేసినప్పుడు ఇక్కడ పన్నుల పైన భారం తగ్గుతుంది. రెండోది జిఎస్టీ లోపలికి కేంద్రం తీసుకోవట్లేదని చెప్పేసి ఇంతకుముందు కోటేశ్వరరావు గారు మాట్లాడారు. దాని పూర్తిగా విరుద్ధం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మిమ్మల్ని పెట్రోల్ డీజిల్స్ ఏవైతే ఉందో దీన్ని జిఎస్టీలోకి తీసుకురావాలని వాళ్ళు చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ జిఎస్టీ కమిషన్ మెంబర్ ఉంటారు. వీళ్ళు ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నిర్మలా సీతారామన్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు చెప్పడం జరిగింది, స్టేట్స్ యాక్సెప్ట్ చేస్తే మేము ఈ రోజు కూడా రెడీగా ఉన్నాం, మేము జిఎస్టీలకు పెట్రోల్ డీజిల్ తీసుకురావడానికి అని చెప్పి వాళ్ళు క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ఫేక్ ప్రాపగేషన్ కారణంగా ఈరోజు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. స్టిల్ అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వము అధికార యాంత్రాంగం ఈ ఫీల్డ్ లో దిగి 24/7 కామన్ పబ్లిక్ సర్వీస్ అందించాలనే దృష్టిలోనే వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం వరకు కంప్లీట్ గా ఆయిల్ అన్ని చోట్ల కూడా అందుబాటులోకి వస్తుంది. మీరు చూడండి, నిన్న ఈ రోజు ఈ గత 2 రోజులు జరిగినటువంటి పర్చేసింగ్ ఏదందో ఈ రోజు నుంచి రేపు జరగబోయే పర్చేసింగ్ సుమారుగా 10 నుంచి 12% తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళ పెట్రోల్ డీజిల్స్ యాజమాన్యాలు చెప్తున్నాయి మేడం. వాటి ఓనర్స్ తగ్గితే మంచిదే కదా, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా. శ్రీనివాసరావు గారు, ఫైనల్ లైన్ నేను దయచేసి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీడియా ముఖంగా, దయచేసి మీరు పానిక్ బయింగ్ చేయకండి. రెండోది, డీజిల్ పెట్రోల్ అందించడంలో కేంద్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. ఫేక్ న్యూస్ ను మీరు నమ్మకండి. ఇన్స్టాగ్రామ్ లలో, యూట్యూబ్ లలో లేకపోతే వీళ్ళు పెట్టుకున్న ఫేక్ న్యూస్ నమ్మకండి. దయచేసి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం గ్యాస్ నుంచి వచ్చే అఫీషియల్ న్యూస్ ను మీరు నమ్మండి అని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, రైట్ అండి. శ్రీనివాసరావు గారు, మీ ఫైనల్ కమెంట్స్. మహేష్ గారు చెప్పింది సరే, అందరం కూడా ప్రజలు బాగుండాలని, ప్రజలకు అన్ని అందుబాటులో రావాలని కోరుకుంటాం. కానీ ఇక్కడ ప్రజలు ఎవ్వరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. కారణం ఏంటంటే ఇదివరకు జరిగినటువంటి పరిణామాల వల్ల వీళ్ళు ఎప్పుడైనా ఇది పెంచుతారు అనేటువంటి భయంలో వచ్చి ఇది కూడా క్రియేట్ చేసిందన్నమాట వాస్తవం. ఎవరు క్రియేట్ చేసిందంటే అది మీ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడం వల్ల ఇక్కడంతా కూడా పానిక్ బయింగ్ అయింది. అది కంట్రోల్కి వస్తుంది అన్నారు, బాగుంది. జిఎస్టీ లోపలికి తేవడం కోసం అభ్యంతరం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటలేవని చెప్పి మహేష్ గారు అన్నారు. వాస్తవం అండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకో, ఎందుకంటే వాళ్ళకు కూడా వచ్చేటువంటి ట్యాక్స్ లో వస్తుందని ఒప్పుకోలేదు. వాస్తవం 19 రాష్ట్రాలు మీ పార్టీకి సంబంధించిందే ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు, మిగిలిన అన్ని కలిపితే ఉండే 10 రాష్ట్రాలు. మెజార్టీ మీదే ఉంది కదా. మెజార్టీ మీ ముఖ్యమంత్రి ఒప్పుకున్న తర్వాత మిగిలిన వాళ్ళు కాదని ఎవరంటారు? అఫీషియల్ గా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు
క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మీరు జిఎస్టీ మేము సహకరిస్తామని. జిఎస్టీకి తేవడానికి అభ్యంతరం ఉంది, ప్రతిపక్షాలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ రాష్ట్రాలే 19 రాష్ట్రాలు ఉన్నాయి. మీరు సెంట్రల్ కమిటీ తీర్మానం చేస్తే మీ రాష్ట్రాలు ఒప్పుకోవా? దానికి కర్ణాటక, తమిళనాడు, కేరళ, కర్ణాటక తమిళనాడు రెడీ ఉన్నారండి వాళ్ళు. కర్ణాటక తమిళనాడు జిఎస్టీ రెడీ ఉన్నారు. కాకపోతే GST ఒక మహేష్ గారు ఒక్క నిమిషం, జిఎస్టీలో ఉన్న రాష్ట్రాలకు మేము కడుతున్న పన్నుకు అనుకూలంగా రేషియో మాకు జిఎస్టీ ఇవ్వమన్నారు, మాకు రిటర్న్స్ ఇవ్వమన్నారు తప్ప మీకు దీన్ని జిఎస్టీకి తేవడానికి ఎవరు కూడా అభ్యంతరం పెట్టలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వము ఇది ఒక డబ్బును సమకూర్చుకునే వనరుగా ఎన్నుకుంది. 10 సంవత్సరాల నుంచి మీరు బ్యారెల్ ధర $30, $40, $60 పోయిన సందర్భంలో కూడా మీరు అదే రేట్ కంటిన్యూ చేశారు. $107, $109 ఉన్నప్పుడు మేము $50-70 ఇస్తే ये माँ बेटी का सरकार ఈ డీజిల్ కా और పెట్రోల్ కా భావ్ క్యూ పడ్ రా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రు. మరి ఇప్పుడేమైంది? మీకు ఇవాళ $60-70 పోయినప్పుడు కూడా మీరు $90, $95, $100 పైన అమ్మిండ్రు. 10 పైసలు 5 పైసలు. దీని మీద క్లారిటీ అసలు పెట్రోలియం మేనేజ్మెంట్ లో దీన్ని కేవలం ప్రైవేటు సంస్థలకు ఒప్పచెప్పడం కోసం రిలయన్స్, నయారా అనేక సంస్థలకు ఒప్పచెప్పడం జరుగుతున్న కుట్ర. కేవలం ఏవైతే గవర్నమెంట్ కంపెనీ సెక్టార్స్ ఉన్నాయో వాటిని బలహీనపరచడానికి చేసినటువంటి కుట్ర 7-8 సంవత్సరాలుగా. ఈ సంక్షోభంలో దాని యొక్క అవస్థ వీళ్ళ మీద పడుతుంది తప్ప ఒకటేనండి. ఒక ఫ్యాక్ట్ గురించి చెప్పదలుచుకున్నా. జిఎస్టీ పెట్టినప్పుడు అప్పటి వరకు రాష్ట్రాలకు వస్తున్నటువంటి ఆదాయానికి తగ్గకుండా ఉండేంత వరకు 2022 లేదా 23 వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వము కాంపెన్సేట్ చేయడానికి అంగీకరించింది. దానికి ఒక ఫార్ములా పెట్టింది. ఆ పేరుతోటి జనం మీద బాగా మళ్ళా ఆ పేరుతోటి జనం సొమ్ము చేసి వసూలు చేశారు. ఈ పెట్రోల్, డీజిల్ కి సంబంధించి రాష్ట్రాలు అడిగింది ఏంటంటే వీటి మీద కూడా ఇప్పుడు మాకు వస్తున్నటువంటి ఆదాయానికి తగ్గకుండా మీరు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి ఆ తగ్గేటువంటి ఆదాయాన్ని మాకు రాష్ట్రాలకి బదిలీ చేయండి, మేము అంగీకరిస్తామని చెప్పాయి తప్ప టోటల్ గా మేము ఒప్పుకోము అనే మాట చెప్పలేదు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, బీజేపీ రాష్ట్రాలు ఏం చెప్పారు చెప్పమనండి. చిత్తశుద్ధి ఉంటే నిజం ఉంటే ఆ రాష్ట్రాలకు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రలో పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి దానికంటే అక్కడ ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఆ రాష్ట్రం వదులుకుంటుందా? బీజేపీ పాలిత రాష్ట్రమే వదులుకోదు, ఎవరు వదులుకోరు. అందుకని కాంపెన్సేట్ చేస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పాయి తప్ప మేము దీన్ని వ్యతిరేకం అని చెప్పేసి ఏ రాష్ట్రం కూడా చెప్పలేదు. అది పచ్చి అబద్ధం అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో అటు ఎండలతో ఎంత కష్టాలు పడుతున్నారో సేమ్ పెట్రోల్ డీజిల్ కష్టాలు కూడా అదే రకంగా ఉన్నాయి. ఈ ఎండల్లో పెట్రోల్ బంకుల్లో కూడా చాలా వాహనాలు క్యూ కడుతున్నాయి. ఈవెన్ పెట్రోల్ డీజిల్ ఉన్నా కూడా అక్కడ క్యూలలో నిల్చుంటున్న పరిస్థితి. దయచేసి అలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ చేయదు. అందరూ కూడా సంయమనం పాటించండి. ఏదేమైనప్పటికీ అటు 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో కాస్త చొరవ తీసుకుంటున్నాయి, ట్రై చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ విషయంలో కాస్త సంయమనం పాటించి జాగ్రత్తగా ఉండండి. ఎండలు కూడా గట్టిగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలని మేము సూచిస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.